Yeah, praise the Lord, everyone, in the name of Lord Jesus Christ of Nazareth. అయితే ఈరోజు by the inspiration of Holy Spirit, I'm going to tell Jesus is a royalty God. అంటే ఆయన ఒక దర్జా కలిగిన దేవుడు అనమాట. ఇట్స్ నాట్ ఎ చీప్ గాడ్. ఆయన ఆలోచనలు, ఆయన యాటిట్యూడ్ చీప్గా ఉండవు. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, కనికరము గల దేవుడే. ఆయన హృదయము మనుషుల పట్ల చాలా కనికరము, తగ్గింపుతోనే ఉంటుంది. కానీ ఆయన యాటిట్యూడ్, ఆయన ఎలాంటి దేవుడు అంటే దర్జా కలిగే దేవుడు. దర్జా అంటే రాయల్ గాడ్. రాయల్టీ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిచ్ మనిషి ఉన్నాడు. ఆయన బ్రాండెడ్ బట్టలే, బ్రాండెడ్ కార్స్, ఆయన వెహికల్స్, ఆయన ఇల్లు, అంటే ఆయన ఎట్లా ఉంటాడంటే దర్జాగా బతుకుతాడు, అంటే ఒక రాయల్టీగా బతుకుతాడు. సో అదేవిధంగా చాలామంది యేసుప్రభు అంటే చీప్ గాడ్ అనుకుంటాడు. ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ రాయల్టీ గాడ్. అది చాలా నాకు తెలియదు. అది ఆయన తన దర్జా కలిగిన దేవుడు. కాబట్టి ఆయనని నమ్మడము, ఆయనని సేవించడము ఒక హానర్, ఒక మనిషికి ఒక ఘనత. అది యూనో సర్వింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ హానర్. ఆయన సేవ చేసినప్పుడు కూడా చాలామంది సేవలు ఎందుకు ఆగిపోతుందో తెలుసా? మీరు దేవుని సేవ రాయల్టీగా చేయరు. కష్టాలు, బాధలు ఉంటాయి, ఉండవని కాదు. కానీ జీవితాంతం అదే మెంటాలిటీతోని, అదే యాటిట్యూడ్ని మీరు పరిచయం చేయొద్దు. డూ ఈజ్ మినిస్ట్రీ ఇన్ రాయల్ వే. హల్లెలూయా. మీరు ఒకసారి సేవకుల్ని గమనించండి. స్టార్టింగ్లో కొంచెము బీదతనంలో అలా చేశారు. కానీ రాను రాను వాళ్ళకు కూడా తెలియదు, కానీ రాను రాను ఆయన వాళ్ళు దేవునితో సహవాసం చేస్తుంటే, పరిచయం చేస్తుంటే దేవుని నుంచి తెలుసుకుంది ఏంటంటే జీసస్ ఈజ్ ఎ రాయల్టీ గాడ్, వీ షుడ్ సర్వ్ హిమ్ ఇన్ ఎ రాయల్టీ వే. ఇట్లాంటి మనస్తాపం, ఇట్లాంటి మనసు కలిగి యేసుని విశ్వసించండి. ఇట్లాంటి మనసు కలిగి ఆయనని మీరు సేవించండి. ఆ పరిచర్య, ఆ మనిషి జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బికాస్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రాయలిటీ. ఈజ్ నాట్ ఎ చీప్ గాడ్, ఈజ్ ఎ రాయల్టీ గాడ్. దర్జా కలిగిన మనిషి. నువ్వు యేసుని నమ్మితే అదే దర్జా నువ్వు మెయింటైన్ చేయాలి, పరిచయం కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడు ఉన్నత స్థాయికి పోతాం. దిస్ ఇస్ అ సీక్రెట్. సో జీసస్ ఈజ్ ఎ రాయల్టీ గాడ్. యూ బిలీవ్ ఇన్ హిమ్, రాయల్టీ. God bless you.